అక్టోబర్ 25, 2022న దీపావళి రోజు సూర్యగ్రహణం ఉంది. మనకు తెలిసిందే భారతదేశంలో గ్రహణానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో ఈ సూర్యగ్రహణానికి మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అయితే గ్రహణ సమయంలో చాలామంది చాలా నియమాన్ని పాటిస్తూ ఉంటారు. కొంతమంది అయితే అన్నం తినరు. గ్రహణం వదిలే వరకు అన్నాన్ని కాకుండా ఇంకా ఇతర వస్తువులను ఏవి తినరు. ఇంకా అంతేకాకుండా గ్రహణం వదిలిన తర్వాత కూడా మనం ముందు వండిన వంటలను కానీ ఇతర వస్తువులను కానీ తినడానికి ఇష్టపడరు. గ్రహణం వదిలిన తర్వాత కూడా ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసి ఇంట్లో ఉన్న వస్తువులను కూడా శుభ్రం చేసి తలస్నానాన్ని చేసి ఆ తర్వాత దేవుళ్ళ పూజ గదిలో కూడా నీట్గా శుభ్రం చేసి దేవుళ్ళని కూడా కడిగి ఆ తర్వాత మనం వండుకునే ఆహారంలో ఒక చిన్న గరిక ముక్కను వేసి తీసేసి ఆ తర్వాత మనం వంట చేసుకొని తింటాం. అయితే హిందూ సాంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ గ్రహణం ఏకంగా అమావాస్య దీపావళి రోజే సూర్యగ్రహణం రానుంది. అయితే ఈ గ్రహణం పట్టి వదిలిన తర్వాత కొన్ని రాశుల వారికి అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం. అయితే ఈ రాశుల వారికి గ్రహాల యొక్క కదలిక మరియు మార్పుల వల్ల ఈ సూర్యగ్రహణం వల్ల వారి దశ తిరగనుంది. వారు పట్టిందల్లా బంగారం కానుంది. వారికి చాలా మంచి యోగం కలగనుంది. ఈ సూర్యగ్రహణం పట్టి వదిలిన తర్వాత ఈ రాశుల వారికి ఏది పడితే అది బంగారం. వారు చాలా మంచి విజయాలను సాధిస్తారు. సో అందులో మీరున్నారేమో చూసుకోండి. మొదటి రాశి ఏంటో తెలుసుకుందాం. మొదటి రాశి మేష. ఈ మేషరాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు కలగనున్నాయి. గ్రహణం సమయం తర్వాత నుండి ఈ మేషరాశి వారికి చాలా మంచి యోగం పట్టనుంది. వీరికి ఈ సూర్యగ్రహణం తర్వాత మంచి యోగం ఉంది. వీరి ఆస్తులైనా సరే వీరికి సంపద పెరగనుంది. వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా వీరు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. వీరు అనుకున్నట్టుగా విజయాన్ని సాధిస్తారు. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు సూర్యగ్రహణం తర్వాత శుభవార్తని వింటారు. అంతేకాకుండా వీరికి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సూర్యగ్రహణం తర్వాత ధనలాభం వచ్చే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక తర్వాత రాశి ఏంటో తెలుసుకుందాం. సూర్యగ్రహణం పట్టి వదిలిన తర్వాత ఈ కుంభరాశి వారికి కూడా మంచి ఫలితాలు కలగనున్నాయి. అయితే ఈ కుంభరాశి వారు ఏది అనుకుంటే అది అతి త్వరలోనే జరుగుతుంది. ఈ కుంభరాశి వారు ఈ సూర్యగ్రహణం తర్వాత రాజయోగం పట్టనుంది. కుంభరాశి వారికి ఇన్ని రోజుల నుంచి అనుకున్న పని ఏదైతే కాకుండా అలాగే ఆగిపోయిందో ఆ పని కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. సూర్యగ్రహణం పట్టి వదిలిన తర్వాత ఈ కుంభరాశి వారిపై సానుకూల ప్రభావాలు ఉంటాయి. అంతేకాకుండా విదేశీ ప్రయాణాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్త వింటారు. ఇంకా విదేశీ ప్రయాణానికి ఎలాంటి అడ్డంకాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం పట్టి వదిలిన తర్వాత కుంభ, కర్కాటక, మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా రావాలి అంటే ఆల్ ట్యాప్ అని నొక్కండి.